नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। काँग्रेस पक्षाची संसदीय स्तरावरील बैठक उद्या। बैठकीला उपस्थित असलेले पक्षाचे ज्येष्ठ व प्रभारी। सतत चालणारे नित्यान्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। महाचंडी याग पूर्ण वैभवात सुरू। दैनंदिन विशेष कार्यक्रम, यागादी विधी, अन्नदान। डाएट कॉलेजच्या मैदानावर मोठ्या प्रमाणात भाविकांची गर्दी। आजच्या सविस्तर बातम्या। या महिन्याच्या 6 तारखेला नगरमधील पद्मनायक गार्डन येथे होणाऱ्या आदिलाबाद लोकसभा मतदारस्तरीय आढावा बैठकीच्या या अनुषंगाने शहरामध्ये स्वागत कमानी, फ्लेक्सी आणि मोठमोठे होर्डिंग्ज लावण्यात आलेले आहे। आदिलाबाद जिल्ह्यातील मावला मुख्यद्वार येथील आमचे ANN प्रादेशिक समन्वयक సత్యనారాయణ अधिक माहिती देतील। రేపు ఆదిలాబాద్ పట్టణంలోని పద్మనాయక గార్డెన్లో నిర్వహించేటటువంటి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు మొత్తం పూర్తయినట్టుగా నాయకులు చెప్తున్నారు। అందుకు సంబంధించి ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అలాగే ఇక్కడ ఆదిలాబాద్ ముఖద్వారం దగ్గర పెద్ద ఎత్తున స్వాగత బ్యానర్లు అయితే స్వాగత తోరణాలు అయితే ఏర్పాటు చేశారు। అలాగే పట్టణంలో పెద్ద పెద్ద హోర్డింగ్లు కూడా వస్తున్నటువంటి ఒక అతిథులకు స్వాగతం పలికేలా హోర్డింగ్లు ఏర్పాటు చేశారు। రేపు కార్యక్రమానికి ప్రధానంగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, అలాగే TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తర్వాత AICC సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు ఇక్కడ స్థానికంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు, అలాగే సత్తు మల్లేష్ ఇలాంటి ప్రముఖులందరూ కూడా రేపు కార్యక్రమానికి తెరలొస్తున్నట్టుగా నాయకులు చెప్తున్నారు। ఇందుకు సంబంధించి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రధానమైనటువంటి అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా అంటే ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధులు, అలాగే అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్ల ఇన్ఛార్జీలు, ఆ తర్వాత నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా అంటే ఇటు జిల్లా అధ్యక్షులు, జిల్లాల అధ్యక్షులు, అలాగే బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్, ఆ తర్వాత ఇటు కాంగ్రెస్ యొక్క అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి యొక్క కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది। అయితే కార్యక్రమంలో ప్రధానంగా AICC ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడంతో ఇందుకు సంబంధించి వస్తున్నటువంటి ఒక అతిథుల కోసం అయితే అలాగే కార్యక్రమంలో వచ్చేటటువంటి ఒక నాయకులకు వీళ్ళందరికీ కూడా పూర్తి ఏర్పాట్లు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక పద్మనాయక గార్డెన్లో ఏర్పాటు చేసినట్టుగా సమాచారం అందుతోంది। అలాగే ప్రధానంగా ఈ రేపు జరగబోయేటటువంటి ఒక సమావేశంలో ఈ పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతం, అలాగే పార్టీ స్థితిగతులు, అలాగే రానున్నటువంటి యొక్క ఎన్నికలు ఏవైతే వచ్చేటటువంటి యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత ZPTC, MPTC, సర్పంచ్ ఇలాంటి ఎన్నికలకు సంబంధించి మరి నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది, అలాగే శ్రేణులకు ఇక్కడ ఉన్నటువంటి ఒక పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి ఒక నాయకులందరూ కూడా ఈ వచ్చేటటువంటి ఒక కాంగ్రెస్ పెద్దలందరూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది। ప్రధానంగా గెలిపే లక్ష్యంగా వీళ్ళందరికీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సినటువంటి ఒక వ్యూహాలపై నేతలు ఎవరైతే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కాంగ్రెస్ పెద్దలు వస్తున్నారో అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక శ్రేణులకు దిశానిర్దేశం చేసేటటువంటి ఒక అవకాశం కనపడుతుంది। కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అధ్యక్షతన కంది శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన రేపు కార్యక్రమం జరగబోతోంది కాబట్టి కార్యక్రమానికైతే పెద్ద ఎత్తున శ్రేణులు తరలివచ్చేటటువంటి అవకాశం ఉంది। అందుకు సంబంధించి పట్టణం మొత్తం కూడా హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు। అయితే ముఖ్యంగా ఏర్పాట్లపై అంటే ఇటు వచ్చినటువంటి ఒక ఎలక్షన్ల గెలిపే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతున్నట్టుగా పార్టీ బలోపేతం, పార్టీ కార్యాచరణ ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క సమావేశం జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది। ఇది సమావేశానికి సంబంధించి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ఒక పార్లమెంటు నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరు కావాలని, అలాగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా కాంగ్రెస్ శ్రేణులకు ప్రత్యేకంగా ఆయన ఆహ్వానించినట్టుగా, అలాగే పూర్తిగా అంటే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సమావేశానికి తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి కోరినట్టుగా సమాచారం। కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో
సత్యనారాయణ, ANN ఆదిలాబాద్ నుంచి. गरीब कुटुंबातील आलेले, स्वतःच्या प्रयत्नातून मोठे झालेले, 3 वर्षापूर्वी मोठ्या मनाने हाती घेतलेल्या नित्य अन्नदानाचा कार्यक्रम आजही अविरतपणे चालू आहे. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी अमेरिकेतून आदिलाबादला आल्यानंतर KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रम हाती घेतले. त्याचाच एक भाग म्हणून नित्य अन्नदानाचा कार्यक्रम अव्याहतपणे सुरू आहे. शहरातील प्रजासेवा भवन त्यांच्या कॅम्प ऑफिसमध्ये अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देतात. గుణములే ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిర్భేద జనముకు నీడవన్నా, నూరేళ్ళు వర్తిల్లు అన్నా మాయన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిర్భేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు, జెండాలే ఎత్తి మోసినై మమ్ము కన్న మా పల్లెలు. చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు, జెండాలే ఎత్తి మోసినై మమ్ము కన్న మా పల్లెలు. నీ మంచి మనసుకు వందనం, నీ గుండెకంతటి జాలి గుణం, ఆహా నిలువెల్ల నీలోన సేవా గుణం, పోరాటాన్ని అలుముకున్న స్వరం, రాజనీతి తెలిసిన నాయకుడు నువ్వేలే. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిర్భేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిర్భేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా. आदिलाबाद येथील डाएट कॉलेजच्या मैदानावर सार्वभौम्य कल्याणासाठी आयोजित करण्यात येणारा विश्व शांती आयुता महाचंडी याग भव्यतेने संपन्न होत असून डोळ्यांना आनंद देणारी मेजवानी आहे. दररोज विशेष कार्यक्रम, यागादी विधी, देवतांच्या आशीर्वादाने परिसराला आध्यात्मिक सौंदर्य लाभलेले आहे. देणगीदार मोकळेपणाने पुढे येतात आणि जमेल तेवढे देतात. पैसे, धान्य आणि साहित्य दान करून विश्व शांती महायागामध्ये सहभागी होत आहे. याग प्रशासक श्री कृष्ण पीठाधिपती स्वरूपानंद स्वामीजींची यांच्या नेतृत्वाखाली ऋत्विक विशेष यागादी ही पूजा आहे आणि जगाच्या कल्याणासाठी आकांक्षा बाळगून आहे. त्याचाच एक भाग म्हणून शनिवारी सायंकाळी दीप आराधना करण्यात आली. मोठ्या संख्येने भाविकांनी दिवे लावून पूजा करणे आणि शहरातून आज मिरवणूकही काढण्यात आली.
एकूण शिक्षा कर्मचाऱ्यांची ही चिंता दिवसेंदिवस तीव्र होत आहे। निवडणुकीत दिलेल्या या आश्वासनानुसार नियमितकरण आणि नोकरीची सुरक्षा मिळावी या मागणीसाठी समग्र शिक्षाच्या कर्मचाऱ्यांचा आदिलाबाद जिल्हाधिकारी कार्यालयासमोर पुकारलेला संप सुरूच आहे। त्याचाच एक भाग म्हणून कर्मचाऱ्यांनी अभिनव पद्धतीने बेड्या ठोकून निषेध व्यक्त केला। त्यांनी राज्य सरकारच्या निषेधार्थ घोषणाबाजी केली। तेलंगणा इंटिग्रेटेड करेक्शन एम्प्लॉईज युनियनचे राज्य प्रतिनिधी पडाला रविंदर माधव म्हणाले की हा एक सार्वजनिक संघर्ष आहे, स्वातंत्र्याचा संघर्ष आहे आणि जगण्याचाही संघर्ष आहे। सीएम रेवंत रेड्डी यांनी तात्काळ प्रतिसाद दिला आणि ते त्यांचे वचनानुसार नियमित करावे। ते जनतेचे सरकार असल्याचे त्यांना सिद्ध करावे। जोपर्यंत त्यांच्या समस्या तुटत नाही, सोडत नाही, त्यांना न्याय मिळत नाही, तोपर्यंत लढणार असल्याचे त्यांनी स्पष्ट केले। ఈ రోజుకి 27వ రోజుకు నడుస్తున్నా కూడా సమ్మె ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు। వేరే వాళ్ళకు ఎవరితోనైనా కానీ చర్చలు జరిపినా కూడా ఏ మంత్రి కూడా స్పందించట్లేదు। ఇంత కష్టపడుతున్నాం, ఇంతమంది ఆడవాళ్ళం రోడ్డు మీదకి వచ్చినాము, బానిస సంఖ్యలు వేసుకున్నాం ఇప్పుడు, అయినా కూడా ఈసారి ఇప్పటికైనా సీఎం గారు స్పందిస్తారేమో అని మేము ఆశిస్తున్నాము। వేలాది మంది ఉన్నారు, 33 జిల్లాల 19,000 చిల్లర మంది అంటే ఎంతమంది రోడ్ల మీదకి వచ్చినాము, ఫ్యామిలీని వదిలిపెట్టి చిన్న చిన్న పిల్లలను వదిలిపెట్టి ఇంత చాకరీ చేస్తున్నాం స్కూళ్ళల్లో, అయినా కూడా ప్రభుత్వానికి మా పైన దయలేదు। మొన్నటికి మొన్న ఆశా వర్కర్లకు 18,000 చేసిండు, మరి మా వాళ్ళకంటే హీనమైన బతుకుల మావి। సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో ఈ రోజు బానిస సంఖ్యలతో నిరసన తెలుపుతున్నాము। ఎందుకంటే ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో, మీరే మాకు మాట ఇచ్చారు కాబట్టి ఈ సమగ్ర శిక్ష బానిస సంఖ్యలు పెంచాల్సినటువంటి బాధ్యత కూడా మీపైనే ఉంది। మీకు ఏదైనా సమస్య ఉంటే తక్షణమే సమగ్ర శిక్ష ఉద్యోగులకు పే స్కేల్ ఇస్తున్నట్టు జీవో రిలీజ్ చేయండి। ఖచ్చితంగా మేము మా యొక్క సమ్మెను విరమిస్తాం। కానీ ఎటువంటి హామీ లేకుండా ఓన్లీ స్క్రోలింగ్ తోనే మాకు మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తే నాయకులు కూడా వినని పరిస్థితిలో సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉన్నారు। కాబట్టి మాది ఆకలి పోరాటం, మా వెనుక ఎవరు లేరు, మా వెనుక ఉన్నది మా వెట్టి చాకిరే, మా వెనుక ఉన్నది శ్రమ దోపిడే, మా వెనుక ఉన్నది మేము माजी म्युनिसिपल पालिकेचे उपाध्यक्ष जहीर रमजानी म्हणाले की भारत हा धर्मनिरपेक्ष देश असून बाबासाहेब आंबेडकरांनी तयार केलेल्या संविधानानुसार चालतो। आदिलाबाद जिल्ह्यातील काँग्रेस पक्षाचे नेते व कार्यकर्ते हैदराबाद येथील संविधान जिंदाबाद जाहीर सभेसाठी काँग्रेसचे नेते आदिलाबाद विधानसभा काँग्रेस पक्षाचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी, रिअल इस्टेट असोसिएशनचे अध्यक्ष पट्टी मंजू आणि शेख मजीद यांच्या मार्गदर्शनाखाली 3 वेगवेगळ्या बसमधून निघाले। 4 गाड्या केंद्रीय गृहमंत्री बाबासाहेब आंबेडकर यांनी केलेल्या त्यांच्याबद्दल केलेल्या या अयोग्य व्यक्ताचा निषेध करण्यासाठी त्यांनी हैदराबाद येथे जाऊन ही जाहीर सभेचे नेतृत्व निर्मल जिल्हा वाचनालयाचे अध्यक्ष सय्यद अर्जुमन अली यांनी केले। बड़े एहतराम से सलाम किया जाता है। हमारे भाई के लिए तालियां, जोरदार तालियां। हैदराबाद सर्वोदय प्रोग्राम को 3 सब्जेक्ट में और 4 धारा में किए हैं। ये बाबा साहेब अम्बेडकर जिन्होंने हमको संविधान दिया है, इसके लिए जो बीजेपी सरकार उस संविधान को ख़त्म करने की जो कोशिश कर रही है,
इसके लिए हमको संविधान को बचाना है। बाबा साहब अम्बेडकर ने जो हमको कानून दिया है ये पूरी दुनिया के अंदर ऐसा कानून नहीं है, क्योंकि हिंदुस्तान है कि एक मुल्क ऐसा है जहाँ पर हर मज़हब के लोग रहते हैं। इसलिए हिंदुस्तान में सेकुलर लोग हर मज़हब के हैं। हमको बाबा साहब अम्बेडकर के साथ मिलकर आज तक हम संविधान के साथ चलते आए हैं और इस संविधान को बचाना हर एक का मकसद है। इसलिए हैदराबाद में जो बनाया गया है, हम आदिलाबाद से कंडी सिन्हा सेठी साहब के व्यवस्था से निकले हैं और अर्जुमन भाई हमारे जो लाइब्रेरी चेयरमैन हैं उनके साथ मिलकर हम ये आज हैदराबाद को जा रहे हैं। सभी हमारे हैदराबाद के जितने भी हमारे दोस्त अहबाब, हमारे जो बच्चे आए हैं, उनका हम शुक्रिया अदा करते हैं। बीआरएस पक्षाचे ज्येष्ठ नेते रोकनलाल रमेश यांचे हृदयविकाराच्या झटक्याने अकाली निधन झाले। नगरमधील खासगी रुग्णालयामध्ये उपचार दरम्यान त्यांचा मृत्यू झाला, तेव्हा अनेकांना धक्का बसला। रविवारी जीएस इस्टेट ते तिरपेल्ली स्मशानभूमीपर्यंत अंत्ययात्रा काढण्यात आली। याआधी रोकनलाल रमेशचे शरीर ही गुलाबी स्कार्फने झाकले। त्यांनाही अंतिम श्रद्धांजली वाहिण्यासाठी संयुक्त आदिलाबाद जिल्ह्यातील रोज पार्टीचे नेते आणि राजकीय नेते मोठ्या संख्येने जमले आणि दुःखी अंतकरणात त्यांच्या या लाडक्या नेत्याला अखेरचा निरोप दिला। अंत्ययात्रेमध्ये सहभागी होऊन अंतिम निरोप दिला। रोकनलाल रमेश 1987 मध्ये थेट निवडणुकीत एमपीपी म्हणून निवडून आले। रोकनलाल रमेश यांच्या निधनाने पक्षश्रेष्ठींना मोठा धक्का बसला। पक्षाच्या कार्यात सक्रिय राहून पदांना दिशा दिल्याने त्यांचा मृत्यू अटळ असल्याने अनेकांनीही सांगितले। मुख्यमंत्री रेवंत रेड्डी यांनी मुदिराज यांना दिलेल्या आश्वासनाची तातडीने अंमलबजावणी करावी अशी मागणी मुदिराज नेत्यांनी केली। तलामाडगू मंडळाच्या रुयाडी गावामध्ये भव्य ध्वज महोत्सवाचे आयोजन करण्यात आले होते। मुदिराज महासभेचे राज्य सरचिटणीस शैलेंदर शिवैया आणि प्रदेश उपाध्यक्ष बुज्जा नारायण म्हणाले की टीपीसीसीचे तत्कालीन अध्यक्ष रेवंत रेड्डी यांनी निवडणुकीपूर्वी कामारेड्डी सभेत बीसींना दिलेल्या बीसी घोषणेसह मुदिराजाचे बीसी मधून बीसीए मध्ये रूपांतर करण्याचे आश्वासन दिले होते। नंतर ग्राम प्रमुख रामण्णा मुदिराज यांच्या हस्ते ध्वजाचे अनावरण करण्यात आले। दिव्यंगत बिंदला गणपती मुदिराज यांच्या निधनाबद्दल 2 मिनिटं मौन पाळण्यात आले। जय मुदिराज, जय मुदिराज, मुदिराज लायक्यता, मुदिराज लायक्यता, पाइनला गणपती, पाइनला गणपती, पाइनला गणपती, मुदिराज लायक्यता, मुदिराज लायक्यता, जय मुदिराज, जय मुदिराज, जय मुदिराज, अंदर गित्ता स्टेट उंटू बीसीडी నుండి बीसीఏలకి జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాజ్ ఐక్యత, ముదిరాజ్ ఐక్యత, పైన్ల గణపతి, పైన్ల గణపతి, పైన్ల గణపతి। రాష్ట్రంలోనే అత్యధిక పెద్ద సామాజిక వర్గం మనది। బీసీ కులాల్లో మున్నూరు కాపు కానీ పద్మశాలి కానీ ఎవ్వరు కూడా మనంత లేరు। రాష్ట్రంలోనే 60 లక్షల జనాభా మనది ఉంది। అది 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారమే మన సామాజిక వర్గం పెద్దదిగా ఉంది। కానీ రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడి ఉండటం వలన మనం కొంచెం వెనుకలో ఉన్నాము। అప్పటి ఎన్టీ రామారావు
ప్రభుత్వంలో దాదాపు మన వాళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు ఉండే, 2 మంత్రులు ఉండే. మరి తెలంగాణ తొలి ప్రభుత్వంలో కూడా మనకు తొలి ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ అన్న ముదిరాజ్ గారు చేసి ఉన్నారు. మరి దేశంలోని ఇలా పెద్ద ప్రతిష్టాత్మకమైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్నారు. అంతకు ముందుగానే మనం ఆదిలాబాద్ నుంచి చేసిన పాదయాత్ర ఫలితంగా మన డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ గారు రాజ్యసభకు ఎంపిక కాబడిన సందర్భాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మన జాతి చైతన్య కొరకు నారాయణ కానీ నేనే అన్న కానీ ఇంకా కొందరు పెద్దలు డాక్టర్ చొప్పర్ శంకర్ ముదిరాజ్ లాంటి వారు 24/7 మన కులం కొరకు పనిచేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల్లో మన ముదిరాజుల సత్తా చాటాల్సిన అవసరం ఉంది. కామారెడ్డిలో గతంలో ఈ విధంగానే ఊరూరా జెండా ఎగరవేస్తే దాదాపు 70 గ్రామ పంచాయతీలని మనం కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్రంలో 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలు ఉంటే మనం తప్పకుండా ఈసారి ఒక 2,000 నుంచి 3,000 ग्राम पंचायतीల్లో మన జెండా ఎగరవేయాలి. डॉक्टर किरण कुमार यांनी ड्रग्स पासून दूर राहावे आणि वाईट सवयी लावून त्यांचे सोनेरी भविष्य उद्ध्वस्त न करावे याची जाणीव करून देण्यासाठी मॅरेथॉन धावण्याने नेतृत्व केले. निर्मल जिल्ह्यातील खानापूर शहरमध्ये कडेम मार्गे दस्तुराबाद मंडळ केंद्रापर्यंत मॅथेरॉन धावण्यात आले. तर ड्रग्सच्या स्थितीशीही संबंधित तरुणांना प्रोत्साहन देण्यासाठी या मॅथेरॉन रनचे आयोजन करण्यात आल्याचे आयोजकांनी सांगितले. अंमली पदार्थाच्या आहारी जाऊन युवक आपले भविष्य उद्ध्वस्त करत असल्याचेही बोलले. तर अंमली पदार्थाच्या वापरातील अडचणी आणि तोटे समजावून सांगून ही मॅरेथॉन रन सुरू ठेवली. మేలుకో యువత మేలుకో డ్రగ్స్ వద్దురా డ్రగ్స్ వద్దురా డ్రగ్స్ వద్దురా యువత మేలుకో యువత మేలుకో యువత మేలుకో యువత మేలుకో వద్దురా ప్రభావం వద్దురా యువత మేలుకో యువత మేలుకో యువత. ఈరోజు మేము ఖానాపూర్ నుండి దస్తూరాబాద్ వరకు రన్నింగ్ చేసుకుంటూ రావడం జరిగింది. ఇందులో అవేర్నెస్ ప్రోగ్రామ్గా ముఖ్యంగా యువత తప్పుదారిన పడుతుర్రు. డ్రగ్స్ కానీ మద్యం కానీ టబాకో అలాంటివి తీసుకొని వ్యసనాలకు అలవాటు పడి అనారోగ్యం పాలవుతుర్రు. వాటన్నిటినీ మానుకోవాలి, హెల్దీగా ఉండాలి, హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పేసి అని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యము. సో వాటిని కాపాడుకోవాలి అని అంటే డైలీ మినిమం 5 కిలోమీటర్స్ కానీ 10 కిలోమీటర్స్ కానీ రన్నింగ్ చేయాలి. వాటితో పాటు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు వారు ఆరోగ్యంగా ఉంటూ ఇతరులకు కూడా మార్గదర్శకంగా ఉంటూ గ్రామాభివృద్ధికి తోడ్పడుతూ ఖానాపూర్ నుంచి 28 కిలోమీటర్స్ మ్యారథాన్ రన్ చేశారు. సో దీని ముఖ్య ఉద్దేశం వాళ్ళది ఏమంటే యువకులు డ్రగ్స్ కి దూరంగా ఉండాలి, తమాకు కానీ సిగరెట్లు వాటికి అలవాటు పడకుండా ఉండాలని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు వారు. సో మేము కూడా పోలీసు వాళ్ళం వాళ్ళకు థ్యాంక్ యూ చెప్తాం. ఈరోజు మారథాన్లో భాగంగా ఖానాపూర్ నుంచి దస్తూరాబాద్ వరకు 28 కిలోమీటర్స్ రన్ చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా యువత చెడుదారి పట్టకుండా మద్యం కానీ స్మోకింగ్, టొబాకో చూయింగ్, వీటి నుంచి డ్రగ్స్కి వీటి నుంచి దూరంగా ఉండాలని యువతకు ఒక ఆదర్శంగా ఉండాలని మేము ఈ రన్ చేయడం జరిగింది. మా ఖానాపూర్ నుంచి మా టీం అంతా. सो अंदरू फिट गा उंडाली, डेली वॉकिंग आणि रन. आदिलाबाद जिल्ह्यातील इच्चोडा मंडळातील केशवपट्टणममध्ये तणावाचे वातावरण आहे. अनेक गावकऱ्यांच्या घराची अनपेक्षित तपासणी केली असता लाकूड दंगल आढळून आलेली आहे. अधिकारी ताब्यात घेत असताना ग्रामस्थ आणि कर्मचारी त्यांच्यात वादावादही झाली. ग्रामस्थांनी पाठ फिरवून वनविभागाच्या वाहनावर दगडफेकही केली. या हल्ल्यामध्ये बीट अधिकारी जाधव नवशीलाल किरकोळ जखमी झाले. तर या प्रकरणाची माहिती मिळताच पोलिसांनी केशवपट्टणम गावामध्ये पोहोचून परिस्थितीचा आढावा घेतला. गाव ताब्यात घेऊन सुरक्षा प्रशासित करण्यात आली.
సార్ చేతిరిగింది లోపల పోయింది ఈ బండ లోపల ఇటు సైడ్ కూడా ఉంది. హలో 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 निर्मल जिल्ह्याचा इतिहास आणि सांस्कृतिक वारसा जगाला कळावा यासाठी जिल्हा मध्यवर्ती NTR मिनी स्टेडियम येथे आयोजित करण्यात आलेल्या निर्मल उत्सवाला रविवारी मोठ्या थाटात सुरू झाली। जिल्हाधिकारी अभिलाष अभिनव, अतिरिक्त जिल्हाधिकारी किशोर कुमार आणि फैजान अहमद यांनी उत्सवाचे उद्घाटन केले। निर्मलचा इतिहास आणि सांस्कृतिक वारसा आजच्या पिढीला कळावा या उद्देशाने या महोत्सवाचे आयोजन करण्यात आल्याचे सांगण्यात आले। तर जिल्हाधिकारी म्हणाले, हे उत्सव 3 दिवस चालणार आहे आणि उत्सव दरम्यान लावण्यात आलेले हे स्टॉल विशेष आकर्षकही आहे। సీదా లేరీ కనబడుతుందా టేబుల్ టేబుల్ ఇచ్చేసి మనకి ఈ రాజు వేరే నమస్కారం। ఈ రోజు నుంచి మన నిర్మల్ ఉత్సవాలు మన నిర్మల్ జిల్లాలో ప్రారంభం చేయడం జరిగింది। దీనికి మెయిన్ ఉద్దేశం ఏమంటే నిర్మల్ ఒక హిస్టారికల్ టౌన్, దీనికి ఒక యూనిక్ హిస్టరీ ఉంది, దీనికి ఒక యూనిక్ కల్చర్ ఉంది। కాబట్టి స్టాల్ కమ్ ఎగ్జిబిషన్తో పాటు నిర్మల్ డిస్ట్రిక్ట్కి హిస్టరీ గురించి స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది। దీంతో పాటు దీనికి కల్చర్, ఈ టౌన్కి వచ్చిన కల్చర్ అవన్నీ కూడా ఈ నెక్స్ట్ 3 డేస్లో హైలైట్ చేయడం జరుగుతుంది। మెయిన్ ఐడియా ఏమంటే నెక్స్ట్ జనరేషన్ ఇది కల్చర్ కాపాడాలి, వాళ్ళకి ఇది ఐడియా ఉండాలి దట్ ఈ టౌన్లో ఇది హిస్టరీ ఉంది, అందువల్ల ఇది ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది। ఇది ఫస్ట్ ఎడిషన్ నిర్మల్ ఉత్సవాలకి ఫస్ట్ టైం అనేది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అందరూ సహకారంతో స్టార్ట్ చేస్తున్నాను। అండ్ చాలామందికి రెస్పాన్స్ చాలా పాజిటివ్ ఉంది, మంచిగా మనకి ఫీడ్బ్యాక్ కూడా ఉన్నాయి। మీ అందరూ కూడా డెఫినెట్గా ఇక్కడ వచ్చి ఇది అవన్నీ చూడాలి। దీంట్లో ఎంటర్టైన్మెంట్, ఎగ్జిబిషన్స్ ప్లస్ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి। ఈవినింగ్ పూట కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇది ప్రోగ్రామ్స్ కాబట్టి కొంతమంది విఐపీస్ కూడా వస్తున్నారు ఎవ్రీ డే, సమ్ ఆర్ ది అదర్ విఐపీస్ ఆర్ కమింగ్। సో వీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ कम and make this program a grand success. Thank you. खानापूरचे आमदार वेदमा बोज्जू या वन विभागाच्या निर्णयावर नाराज आहे। टायगर झोनमध्ये रात्री 9 ते सकाळी 6 या वेळात वन चेकपोस्ट बंद ठेवण्याच्या निर्णयाचा कव्वाल त्यांनी तीव्र निषेध केला। तर FDPT
संताराम हे हुकुमशारखे वागले तर लोक फिरतील असा दिवस येईल अशी त्यांची तिखट टिप्पणी चर्चेचा विषय बनलेली आहे. అది దుర్మార్గమైన చర్య, అటవీ సాగాలు తీసుకునే నిర్ణయం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. FDPT గారు అట్లాంటి ఆదేశాలు జారీ చేయడం నిన్న కాదు మొన్ననే ఆదేశాలు జారీ చేసి రాత్రంతా కూడా ఇబ్బంది గురి చేశారు. నేను రాత్రి స్వయంగా చెక్ పోస్ట్ వెళ్ళి సుమారు 70-80-100 వరకు వాహనాలను కూడా రాత్రి రిలీజ్ చేయడం అనేది జరిగింది. రాత్రి నేను మాట్లాడడం అనేది జరిగింది. ఆ విషయాన్ని మంత్రివర్యులు కొండ సురేఖ నోటీసులో కూడా తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు వైల్డ్ లైఫ్ మెంబర్గా కూడా అనేక సందర్భాల్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా కవ్వల్ టైగర్ జోన్ సంబంధించిన ఈ ప్రాంత రైతుల సమస్యలు కూడా చెప్పడం అనేది జరిగింది. ఇన్ని రోజులు సరే హెవీ వెహికల్స్ నిన్నటి నుంచి చిన్న వయసులు కూడా ఇది వెళ్ళొద్దని చేయడం అనేది జరిగింది. కాబట్టి అట్లాంటి నిర్ణయాన్ని తప్పకుండా వెనక్కి తీసుకోవాల్సిందే. ఆ విషయంలో నేను ఎట్టి పరిస్థితిలో కాంప్రమైజ్ కాను. ఈ ప్రాంతంలో ఏమైనా ఇబ్బంది ఉన్నా రాత్రి ఏ టైంలో ఉన్నా తప్పకుండా జెన్యున్గా ఒకవేళ ఆ చెక్ పోస్ట్లో తపార్పూర్ చెక్ పోస్ట్లో 30 నుంచి 50 వెహికల్స్ ఏవైనా చిన్న వెహికల్స్ జమ అయితే నాకు ఫోన్ చేయండి, నేను రాత్రి నేను వస్తా, వదిలేస్తా. అదేవిధంగా మీరందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ప్రాంతం వాళ్ళు కూడా ఈ విషయంలో ఎవరు కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. నేను కాంప్రమైజ్ కాను. తప్పకుండా అనేక సందర్భాలు అనేక వేదికల్లో ఫారెస్ట్ అధికారులకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మీ యొక్క వైఖరి మారకపోతే తప్పకుండా ప్రజలే తిరగబడతారు. ప్రజలు తిరగబడే స్థితిని మీరు తీసుకురాకండి. FDPT गार తీసుకునే నిర్ణయం అది మూర్ఖత్వమైన నిర్ణయం. ఒక बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. काँग्रेस पक्षाची संसदीय स्तरावरील बैठक उद्या. बैठकीला उपस्थित असलेले पक्षाचे ज्येष्ठ व प्रभारी. सतत चालणारे नित्यान्नदान, कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. महाचंडी याग पूर्ण वैभवात सुरू. दैनंदिन विशेष कार्यक्रम, यागादी विधी, अन्नदान. डाएट कॉलेजच्या मैदानावर मोठ्या प्रमाणात भाविकांची गर्दी. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.